బిందేశ్వర్ ప్రసాద్ మండల్ ఒక గొప్ప మాట చెప్పారు. సామాజిక వెనుకబాటుతనంపై పోరాటం బలహీన వర్గాల మెదళ్ళ నుండి ప్రారంభమవ్వాలి అని చెప్పారు. ఆ పోరాటానికి వేదికే ఇది. తరతరాల వెనుకబడిన వర్గాల అణిచివేతకు వ్యతిరేకంగా యుగానికి ఒక్కడు వస్తాడని చరిత్ర చెప్తుంది. ఆ యుగానికి ఒక్కడు ఎవరో కాలమే నిర్ణయిస్తుంది. తెలంగాణ అంటే ఆ మూడు పార్టీల రాజకీయమేనా? జనం మనది, బలం మనది, అధికారం కూడా మనదే. నాటి తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి గిరిగీసి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఈ 11 సంవత్సరాలలో బలహీన వర్గాలకు, బీసీలకు ఎక్కడ రాజ్యాధికారం దక్కింది అనేటటువంటి ప్రశ్నకు సమాధానమే ఈరోజు ప్రారంభమవుతున్నటువంటి బలహీన వర్గాల, వెనుకబడిన వర్గాల పార్టీ వేదిక. ఆ సందర్భంగా మిత్రుడు తీన్మార్ మల్లన్నకి వేదిక తరపున, మీ అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఒక 3 ప్రశ్నలు మీ ముందు పెడతాను. పార్టీ అవసరమో కాదో మీరే చెప్పండి. 79 సంవత్సరాలు పట్టింది ఈ దేశంలో ఒక్క కులగణన డిమాండ్ సాధించటానికి. మనం అధికారంలో ఉంటే 79 సంవత్సరాలు పట్టునా? సమాధానం మీరే చెప్పాలి. మహాత్మా బిపి మండల్ 1980లో ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీల సమగ్ర అభివృద్ధికి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టుని అమలు చేయకుండా తొక్కి పెట్టింది 43 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వాలు. మనం అధికారంలో ఉంటే ఈ అన్యాయం జరుగునా? 2013లో సమైక్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా బీసీలకు ఆర్థిక భరోసా కోసం సప్లాన్ ప్రకటన చేస్తే ఈ రోజుకు కూడా ఒక దశాబ్దం దాటిన తర్వాత బీసీలకు సప్లాన్ రాలేదు. మనం అధికారంలో ఉంటే, మన ప్రభుత్వాలు అధికారంలో ఉంటే ఈ అన్యాయం జరుగునా? ఈ దేశంలో బలహీన వర్గాల శక్తి ఎంత? పార్టీ పెట్టే బలం ఉందా లేదా? పార్టీ పెడితే సక్సెస్ అవుతామా లేదా అనే సమాధానానికి మళ్ళొక 3 ఉదాహరణలు చెప్తాను. కర్ణాటక లాంటి ఒక రాష్ట్రంలో, సౌత్ ఇండియాలో ఉన్న మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ సిద్ధరామయ్య అధికారంలోకి వచ్చారంటే దాని వెనకాల నిలబడ్డది అహిందా. దాని వెనకాల నిలబడ్డది అహిందా. మల్లన్న వెనకాల ఎవరు నిలబడతారో మనమే ప్రశ్న వేసుకోవాలా. ఇవాళ మాకు ఎదురే లేదని విర్రవీగినటువంటి ఒక జాతీయ పార్టీ, ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్న పార్టీకి ఒక ఛాలెంజ్ విసిరాడు ఒక పెద్ద రాష్ట్రం నుంచి అఖిలేష్ యాదవ్. పాడ్, పిచాడ్స్, అల్పసంఖ్యాక్, దళిత్ అనే ఒక కాన్సెప్ట్ పట్టుకొస్తే 37 లోక్సభ స్థానాలు గెలిస్తే ఆ పార్టీ ఇవాళ మిత్రులపైన అధికారం కోసం ఆధారపడ్డది. అది బలహీన వర్గాల దెబ్బ అక్కడ చూపించాడు. ఇవాళ బీహార్ ఈ దేశంలో రాజకీయాలకు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది. రేపటి ఈ దేశ రాజకీయాన్ని మార్చేది కూడా బలహీన వర్గాలే. రేపటి ఎన్నికలు ఎంవై ఫార్ములా తోటి బీహార్ని హస్తగతం చేసుకుని ఒక బలమైనటువంటి బలహీన వర్గాల లీడర్షిప్ తీసుకొచ్చారు. లాలూ యాదవ్, తేజస్వి యాదవ్. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు. తెలంగాణ రాష్ట్రం ఎవరిది? తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎవరు? బలం ఎవరిది? జనం ఎవరిది? అధికారం ఎవరిది అనే ప్రశ్న వేస్తే ఈ రాష్ట్రంలో మనందరము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు
83% ఉంటే ఒక్క బీసీలు 56% ఉంది. వాళ్లే లెక్క చెప్పారు, వాళ్లే కులగణన చేసి లెక్క చెప్పారు. 56% జనాభా మనకి మనమే ఓటేసుకుంటే ఈ రాష్ట్రంలో అధికారం ఎవరికి వస్తుంది అనేటటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. అందుకే మన పార్టీ, అందుకే మన వర్గాల పార్టీ. ఎందుకు పార్టీ? దేనికోసం పార్టీ? ఏ అణిచివేతకు వ్యతిరేకంగా పార్టీ? ఏ అంశాల కోసం ఇవాళ పార్టీ ప్రతిపాదన చేస్తున్నాం? ఒక 3 అంశాలు చెప్తాను, చాలా క్లుప్తంగా చెప్తాను. అధికారం కోసం, అధికారం దక్కని దానికి వ్యతిరేకంగా, అవకాశాలు దక్కని దానికి వ్యతిరేకంగా, ఆర్థికంలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఇవాళ మనం పార్టీ పెట్టబోతున్నాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను. అధికారం అయ్యా 58 ఏళ్ళు సమైక్య ఆంధ్రప్రదేశ్ కొనసాగితే, 11 ఏళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొనసాగితే, 16 మంది అక్కడ ముఖ్యమంత్రులు పాలన చేస్తే, 2 ఇక్కడ ముఖ్యమంత్రులు పాలన చేస్తే, 18 మంది ముఖ్యమంత్రులు పాలన చేస్తే, 68 సంవత్సరాల్లో ఒక్క బీసీకి అవకాశం దొరకదా? ఒక్క బీసీకి అధికారం దక్కదా? ఇగో ఈ అన్యాయానికి వ్యతిరేకంగా, అధికారానికి దూరంగా నెట్టివేసినటువంటి తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఇవాళ మనం పార్టీని పట్టుకొస్తున్నాం. అవకాశాలు ఎక్కడంటే అధికారం ఇవ్వరు, అవకాశాలు ఇవ్వరు. అవకాశం జనాభా ప్రకారంగా ఇవాళ 60 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ శాసనసభలో ఉండాలా? ఎంతమంది ఉన్నారండి? ఎన్ని పార్టీలు ఎన్ని టికెట్లు ఇచ్చాయండి? ప్రధాన 2 రాజకీయ పార్టీలు మనకి ఇచ్చినటువంటి టికెట్లు ముష్టి వేసినట్టు వేస్తారా? 21 టికెట్లు ఇస్తే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి గెలిచిన బీసీలు 8 మంది మాత్రమే. 60 మంది ఉండాల్సిన చోట ఈ శాసనసభలో ఉన్నటువంటి వాళ్ళు 21 మంది. ఎక్కడ అవకాశం? ఎక్కడ అవకాశం? ఒక నామినేటెడ్ పదవి వస్తే, ఒక రాజ్యసభ పదవి వస్తే, ఒక ఎమ్మెల్సీ పదవి వస్తే ఎవరు ముందు వరుసలో ఉంటారు? ఎవరు ప్రతిపాదనలు వస్తారు? ఇవాళ మల్లన్న ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సభలో, విధాన మండలిలో 40 స్థానాలు ఉంటే బీసీలకు ఉన్నది 11. ఆ 11 కూడా మనం అందరం మొత్తుకుంటుంటే మనం 4 ఇచ్చారు. ఆ 4 ఇవ్వకపోతే మన వాటా 7. ఇదా అవకాశాలు? ఇదే అవకాశాలు? ఇక ఆర్థికానికి వద్దాం. మరీ అన్యాయం, మరీ అన్యాయం. బిచ్చమేసినట్టుగా కూడా బీసీలకు బడ్జెట్లో నిధులు వెయ్యరు. తెలంగాణ వచ్చిన తర్వాత 12 బడ్జెట్లు పెడితే బీసీలకు ఇచ్చినది ముష్టి. లక్షల కోట్లు బడ్జెట్ పెడతారు. ఇవాళ బడ్జెట్ ఎంత? 3,04,000 కోట్లు పెడితే బలహీన వర్గాలకు ఇచ్చేది ఎంత అంటే 3.2%. గతంలో ఇంకా దారుణం, 3 కంటే తక్కువ శాతం, 3% కంటే తక్కువ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11,300 కోట్లు ఇస్తే ఖర్చు పెట్టేది ఎంత? అంటే డబ్బులు ఇవ్వరు, ఖర్చు పెట్టరు. సప్లాన్, నేను ఇందాక చెప్పినట్టు సప్లాన్ హామీ ఇచ్చి ఇవ్వరు. బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్ ఉంటుంది. ఎక్కడన్నా బడ్జెట్లో నిధులు పెరుగుతాయి కానీ ఎక్కడన్నా తగ్గంగా చూసారా? దరిద్రం ఇదే. బీసీల కార్పొరేషన్కి, ఎంబీసీల కార్పొరేషన్కి గతంలో 1000 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు 600 కోట్లకు దించేశారు. అదే మనము రాజకీయంగా ప్రెషర్ చేయలేమని, ఒత్తిడి చేయలేమని ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయనేటటువంటి విషయాన్ని గమనించాలి. అరే ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలు బ్రతుకుదేంటది? వృత్తి. గతంలో వృత్తిదారులకు వ్యక్తిగత రుణాలు ఇస్తే ఈ ప్రభుత్వాలు వచ్చినాక, తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తానికే ఎత్తేశారు. ₹1 ఒక్క కార్పొరేషన్ ద్వారా, ఒక్క ఫెడరేషన్ ద్వారా రుణాలు ఇచ్చిపోతే వృత్తి మీద బతికేటటువంటి వాడు ఎట్లా బ్రతుకుతాడు? ఇంకా దారుణం ఏంటో తెలుసా? ఫీజు రియంబర్స్మెంట్. అరే ఒక కులం, వర్గం బాగుపడాలంటే చదువు కావాలా? 134 బీసీ కులాలు ఉంటే 100 కులాల బిడ్డలని చదివించే ఆర్థిక స్తోమత ఈ రాష్ట్రంలో బీసీలకు లేదు. ఏం చేయాల ప్రభుత్వం? ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఇవ్వాలా. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే, తెలంగాణ వస్తే
పెనం నుంచి పొయ్యిలో పడ్డ స్కందంగా తయారైంది బీసీల బతుకు. మనకి ఫీజులు ఇవ్వటానికి ఆంక్షలు పెడతారు, ఫీజులు ఇవ్వరు. మన పిల్లలు చదువుకోవటానికి ఫీజులు ఇవ్వరు. ఫీజులు కట్టలేకపోతే ఆ కాలేజీలలో మన పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వరు. నేనే ఇవ్వటలేదు. నేనే రోజు మన పిల్లల గోస కన్నీళ్లు చూస్తున్నటువంటి వాడిని. ఎందుకు ఇవ్వరు? ఎందుకు మీరు ఫీజులు ఇవ్వరు? మీ బడ్జెట్ 3 లక్షల కోట్లు కదా, 3 లక్షల కోట్లలో మాకు ఇచ్చేటటువంటి ఫీజులే లేవా? కానీ మీరైతే హెలికాప్టర్లలో తిరుగుతారు, మీరైతే లగ్జరీ లైఫ్లో అనుభవిస్తుంటారు. అరే ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో కమ్మ కార్పొరేషన్ ఉంటుంది, ఈ రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంటుంది, సంచార జాతర కార్పొరేషన్ ఉండదా? ఎవరికి కార్పొరేషన్ కావాలా? బ్రాహ్మణ కార్పొరేషన్ అవసరమా? రెడ్డి కార్పొరేషన్ అవసరమా? కార్పొరేషన్ అవసరమా? సంచార జాతరలు నిలువ నీడ లేకుండా రోడ్డు పక్కన బతికే వాడికి కార్పొరేషన్ కావాలని అడుక్కునే పొజిషన్లో ఈ పార్టీలు ఉన్నారు. అందుకే పార్టీ కావాలా? అధికారం మన చేతుల్లో ఉంటే వాడినేది అడుక్కునేది మనమే. మన బిడ్డలకు కార్పొరేషన్ పెట్టుకుంటాం, అందుకోసం పార్టీ కావాలి. అరే ఈ రాష్ట్రంలో మన వాళ్ళకు వచ్చే పథకాలే తక్కువ, సంక్షేమ కార్యక్రమాలే తక్కువ. మనకు తెలుసండి గొర్రెల పంపిణీ ఏమవుతుందో. పోనండి, ఇవ్వండి గొర్రెలు, యాదవ జాతి బాగుపడుతుంది. కానీ ఎంత చిత్తశుద్ధితో అమలు చేసామో మనకు తెలుసు కదా, ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందో మనకు తెలుసు కదా. ఇంకొక విచిత్రమైన పథకం గురించి చెప్తానండి. ఏంటనంటే పూలే విదేశీ విద్యా జ్యోతి అనే ఒక పథకాన్ని పెట్టారు. దాని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలని అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ పంపించి చదివిస్తామని చెప్పారు. సంవత్సరానికి 300 మందిని ఎంపిక చేస్తారు. దగ్గరికి వస్తే ఒక్క సిఫారసు చేస్తే నిజమైన పేదలను కూడా పంపినటువంటి దాఖలు లేవు. మళ్ళీ చెప్పడానికి ఉదాహరణ. మరి అట్లాంటి పథకంలో స్టిల్ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, 300 మందిని మాత్రమే పంపుతారు. 134 కులాలు ఉన్నవి. ఈ రాష్ట్రంలో 1,70,00,000 మంది బీసీలు ఉన్నారు. కులానికి ఒక్కడు బోడు, ఊరుకు ఒక్కడు బోడు, మండలానికి ఒక్కడు బోడు. అందుకే ముఖ్యమంత్రి గారికి మల్లన్న మాలాంటి వాళ్ళు ఏం చెప్పినది తెలుసా? అరే 300 కాదురా నాయనా, 3000కు పెంచు అంటే పాపం బీసీ డిపార్ట్మెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 800కు ఫైలు పెడితే 10 నెలలుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో మూలుగుతుంది. సంతకం పెట్టడానికి చేతులు రావటం లేదు ఈ ముఖ్యమంత్రికి. కానీ అదే మనం ముఖ్యమంత్రిగా ఉంటే, అదే మన పార్టీ అధికారంలో ఉంటే 800కి ఏందబ్బా 8,000 మందికి పెడతాం. 800 మందికి ఏందబ్బా 8,000 మందికి పెడతాం. మన బిడ్డలని అబ్రాడ్ పంపిస్తాం, మంచి మంచి చదువులు చదివించుకుంటాం. ఇందుకే పార్టీ కావాలా? అందుకని నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పోయినా ఈ సమాజము, బలహీన వర్గాలు అప్లిఫ్ట్ అవ్వాలి, మార్పు రావాలనే లక్ష్యంతో మల్లన్నకు మద్దతుగా వచ్చాను. ఎక్కడున్నా కర్టన్ వెనకాలన్నా, కర్టన్ ముందున్నా, 100 కిలోమీటర్ల దూరం ఉన్నా, 4 అడుగుల దగ్గరున్నా మల్లన్నకి మద్దతుగా నిలబడతాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. జై పులే.